ఇలాంటి రోజు మళ్ళీ నా ఏటలో వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఈరోజు అయితే ఏట అయితే అస్సలు అవ్వలేదు. నైట్ నుంచి అయితే మా వాళ్ళు అయితే బాగా ప్రయత్నించారు. ఏట అయితే ఈరోజు అస్సలు అవ్వలేదు. సో అదే కాకుండా వంట దగ్గరికి అయితే నేను వెళ్ళాను, బందర్ దగ్గరికి అయితే ఏ చేపలు వేపుతుందని చూడడానికి. సో మా వాళ్ళు అయితే ఎలా కూర్చున్నారో చూస్తున్నారు కదా, నాకు కెమెరా కేసు అయితే చూస్తున్నారు, నా ఫోన్ కేసే. ఈ ఒక్క చేప లాగింది బొప్పిపార. మా వాళ్ళు అయితే చేపలు అయితే లాగపోవడంతో తాళ్ళు కూడా విసిగిపోయేదో తోడేస్తున్నారు. చూస్తా మా వాడైతే తోడేస్తున్నారు, తాడు సిద్ధిగాడు. సో అదే కాకుండా గణేష్ గడు అయితే అలా నిరాశగా చూస్తున్నారు, ఏంటని ఈరోజు వేటే లేదన్నట్టుగా. సో ఈ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా, ఈ రోజు ఇలా ఉంటే రేపు ఇంకోలా ఉంటుంది. సో అదే కాకుండా వంటవాడు అయితే పీటలు అయితే కడిగితే సిద్ధమైపోతున్నాడు. మనకు భోజనంకి అయితే టైం అయిపోతుంది. దాదాపుగా 8-9 అయితే మార్నింగ్ 8 గంటలకైతే నాస్తా అనేది తినేస్తాం. నాస్తానికి ఏమనంటే వెచ్చని గింజాను, దాంతోపాటు ఏపిడి ముక్క కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం ముక్క ఎలా ఉందో. సో మనకు చూస్తేనే తినాలనిపిస్తుంది ఏదైనా. నిజానికి చెప్పాలంటే ఇక్కడైతే ఈ రోజుకి ఆ పూటకి 3 పూటలు అయితే భోజనం అయితే శుభ్రంగా అయితే వండుకుంటాం, వంట అయితే చేసుకుంటాం. చూస్తున్నారు కదా, మొత్తం సౌకర్యంగానే ఉంటుంది. కాకపోతే ఒక టైంలో తుఫాన్లు ఇలాంటివి వస్తేనే మాకు కొంచెం తీవ్రంగా ఉంటుంది, ఒకసారి ఊహించలేము. సో ఓకే, బాయ్ బ్రో, నెక్స్ట్ వీడియోలో ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం.